ఇప్పుడు అర్థమైంది మీకు షోల్డర్ షర్ట్‌కి ప్రాణం అని ఎందుకు చెప్తున్నానో. షోల్డర్‌ని సెట్ చేయకపోతే షర్టు మొత్తం పాడైపోయిద్ది. ఇది పొట్టగల వారికి షోల్డర్ తీసే విధానం, గుంట కొట్టే విధానం. కుండలాగా పొట్ట ఉంది. ఈయనకి షర్టు లెగవదు. షోల్డర్ సరి చేశాం కాబట్టి లెగవదు. ఈ షోల్డర్ నార్మల్‌గా పెట్టేస్తే షర్టు ముందుకి లెగుస్తా ఉంటది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా. పనిలో హద్దు అనేది లేదు. కానీ మనం కస్టమర్‌కి బ్రహ్మాండంగా కూర్చోబెట్టామా లేదా? ఇదే మన టార్గెట్ పనికి. ఇప్పుడు ఈ షోల్డర్ వచ్చేసి మీరందరూ పెట్టే షోల్డర్‌కి దీనికి ఏం తేడా ఉందో మీరు గమనించుకోండి. మేమిలా చేస్తున్నామే అని. ఇప్పుడు దీన్ని ఎలా గుంట తీయాలి? మీకోసం నేను ఎంతో శ్రమపడి మీకు అర్థమవ్వాలని ఎంతో ప్రయత్నం చేసి విడమరిచి ప్రతి ఒక్క పార్టు, ప్రతి ఒక్క కొలత, భాగాలు మీకు అర్థమవ్వాలని చాలా కష్టపడే చేస్తున్నాను నేను వీడియోలు. నాకు ఫోన్ కాల్స్ కూడా ఎక్కడెక్కడి నుంచో చేస్తున్నారు అందరూ. చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. మీ వల్ల మాకు కొన్ని సమస్యలు తీరిపోతున్నాయని. ఇది షేపు. హ్యాండ్ షేపులు ఇలా ఉండాలి. ఎదగలరు. షోల్డర్ సెంటర్ పాయింట్ అర్థం కావట్లా. అందరికీ ఒకటే లెక్క ఉజ్జాయింపుగా పెట్టేస్తున్నారు చాలా మంది. అందరికీ ఉజ్జాయింపుకు ఒక పావించి పెంచి, ఒక పావించి తగ్గించి అలా ఒక హద్దుల్ని పెట్టుకున్నారు. సొంత హద్దులు. దానికి ఒక కొలత అనేది లేదు. మీరు అసలు అలా ఎలా తీస్తున్నారనేది మీకే అర్థమవ్వాలి షోల్డర్స్. ఇప్పుడు అసలైన పని ఇక్కడుంది. మీ అందరూ ఇబ్బంది పడుతుంది ఇక్కడే. మీకు ఇవన్నీ మీకు ఇంత వివరంగా ఎవరు చెప్పరు. హలో అండి. నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్‌ని. ఇప్పుడు మీ ముందు ఒక స్పెషల్ షర్ట్ కటింగ్ చేయబోతున్నాను. దీనికి ప్రత్యేకత పొట్ట ఉండడం. బాగా పొట్ట ఉంది. భారీ సైజు. ఇలాంటి వాళ్ళకి మనం ఎలా సెట్ చేయాలనేది ఇబ్బందికరమైనటువంటి పని ఇది. చాలామంది టైలర్లు పొట్ట ఉన్న వాళ్ళకి కట్ చేయాలంటే ఇబ్బంది పడతా ఉంటారు. షర్ట్ ఏమో ముందు లాక్కొని ఇలా పైకి ఇలా లెగుస్తా ఉంటది. వెనక్కి లాక్కొని ముందు లెగుస్తా ఉంటది. వీళ్ళకి ఎక్కడ సెట్ చేస్తే చక్కగా ఇలా కూర్చుంటది. ఇలా చక్కగా కూర్చుంటది అనేది ఈ వీడియోలో మీకు తెలుపుతాను. షోల్డర్‌లోనే ఉంటది. సైడ్‌లో లూజ్ పెరిగితే మనం ఏం చేయాలి? షోల్డర్‌ని వీళ్ళకి ఎలా సెట్ చేయాలి? దీనికి ముఖ్యంగా ఇలాంటి వాళ్ళకి పొట్ట ఉన్న వాళ్ళకి షోల్డర్‌లోనే సెట్ చేయగలం. షోల్డర్ సెట్ చేయకపోతే షర్ట్ ఇలాగే లాక్కుంటది. ఎవరికైనా సరే ఇలా లాక్కుంటది. కానీ స్టమక్ లేని వాళ్ళకైతే ఏమి ఇబ్బంది ఉండదు గానీ, పొట్ట ఉన్న వాళ్ళకైతే షర్టు ముందుకు లెగుస్తా ఉంటది. ఇలాంటి వాళ్ళకి మనం షోల్డర్ ఎలా ఎయ్యాలనేది ఈ వీడియోలో మీకు వివరిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. ముందుగా నా ఛానల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మనోళ్ళు మొత్తం చూస్తున్నారు గానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైకు చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోని లైక్ చేయండి. తర్వాత నా వీడియో చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలిపితే మరలా నెక్స్ట్ వీడియో దేని మీద చేయాలనేది నాకు క్లారిటీ వస్తుంది. మీ కామెంటు నాకు చాలా విలువైనది. కామెంటు చేయండి. ఇప్పుడు మనం కటింగ్‌లోకి వెళ్ళిపోదాం. హలో అండి. ముందుగా మనం ఈ షర్టు అంచుని తీసేయాలి. ఈ అంచుతోటి మనకు అవసరం లేదు. ఉల్టా సీదాని గమనించి పెట్టుకోవాలి. ఉల్టా సీదాలు ఉంటాయి క్లాతులకి, గమనించి పెట్టుకోవాలి. కాజాల పట్టీ కోసం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. గుండీల పట్టీ కంటే కాజాల పట్టీ ఇంకొక పావు ఇంచి ఎక్కువ ఉండేలా పెట్టుకోవాలి. ముందుగా కింద మార్కింగ్ చేసుకుందాం. కింద వచ్చేసి లైట్ క్రాస్ దీనికి. ఈయనకి బాగా పొట్ట ఉంది. ఈ షర్టుకి ప్రత్యేకత ఇదే. బాగా హెవీగా పొట్ట ఉంది. ఎదురు పొట్ట కుండలాగా పొట్ట ఉంటది. 89 సీరియల్ నెంబరు 2 షర్ట్లు. ఇక్కడైతే ఖర్చు వదిలేసాం కాబట్టి ఇక్కడ నుంచి మనం తయారు కొలుసుకోవాలి. 28 పైన మనకు హాఫ్ ఇంచి ఖర్చు కావాలి. 28.5 ఇక్కడ పొట్ట భాగం 16.5. సంకటం చేయడానికి మనకు ఛాతీలో నుంచి 4వ వంతు తీసుకోవాలి. 43 ఛాతీ.
43లో 4వ భాగం పావు తక్కువ 11. దీనికి మనం వచ్చేసి ఇప్పుడు పావు తక్కువ 10 డౌన్ చేద్దాం. 1 నుంచి పైకి పెడదాం. ఇది సరిపోతుంది ఈ సంఖ్య. మనం సంఖ్య సరిపోతుందా లేదా అనేది గమనించి పెట్టుకుంటూ ఉండాలి. ఎంత వస్తే అంత పెట్టకూడదు. కొంచెం పైకి పెట్టుకోవాలి. సంఖ్య మరి లూజ్ అయినా కిందకి చెయ్యి సంఖ్యలో డౌన్ అయ్యి డొప్పలాగా దిగుతూ ఉంటది. ఇప్పుడు ఇక్కడ మనం షోల్డర్ డౌన్ చేయాలి. షోల్డర్ డౌన్ చేయడానికి ఏదైతే మనం సంఖ్య డౌన్ మార్కింగ్ చేసామో ఇక్కడ నుంచి 4వ భాగం ఇక్కడ పెట్టుకోవాలి. ఇక్కడ 2:30కి ఒక పాయింట్కి కూడా సగం వస్తుంది. అప్పుడు మనం ఇక్కడ 2:30కి ఒక పాయింట్లో పెట్టుకుందాం. మార్కింగ్ 2:15కి ఒక పాయింట్, 2:30కి ఒక పాయింట్ తక్కువ వస్తుంది. 2:15 పాయింట్ పెట్టాం, డౌన్ చేసాం. ఇప్పుడు ఇది స్ట్రైట్గా లైన్ వేసుకుందాం. ఇదైతే ఇప్పుడు మెడ ఇటు డౌన్ ఉన్నది సరిపోతుంది. ఇటు వచ్చేసి ఇప్పుడు మనం కాలర్లో 5వ భాగం, మెడకి 5 భాగాలు చేయాలి. 5వ భాగం ఖర్చు వదిలేయాలి. ఇది 17 కాలరు. 17ని 5 భాగాలు చేసి ఖర్చు వదిలేయాలి. 3:15 అయితే సరిపోతుంది. 3 అంగుళాలు పెట్టుకుందాం. పావు ఇంచి కొంచెం తక్కువ అవ్వాలి. ఇక్కడ మెడ ఖర్చు వదిలేయాలి. మెడ కటింగ్లో తక్కువ వచ్చేలాగా కట్ చేసుకోవాలి. తర్వాత సరి చేసుకోవచ్చు. కటింగ్లోనే మెడ ఎక్కువ అయితే జిల్లా వస్తుంది. షోల్డర్ వచ్చేసి 17:30. ఇది 17:30. ఇది ఖర్చు కోసం. ఈయనకి షోల్డర్ తక్కువ ఉంది. మొత్తం మిగతాయి మొత్తం ఎక్కువే. 43లో 4వ భాగం పావు తక్కువ 11. ఇక్కడ ఈయనకి బాగా ఫ్రీగానే వాడతాడు. ఈయనకి 2:30 ఫ్రీ చేద్దాం. 2:30 ఈయన ఫ్రీగా వాడతాడు, పెద్ద ఆయన. ఎదురు ఛాతీ 9:15. ఇది 9:15. ఇది ఖర్చు కోసం. ఇంతవరకు ముందు ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ పొట్ట వచ్చేసి 46. పొట్ట 46. 11:30 4వ భాగం. ఇక్కడ 2:15 పెడదాం. 2:15. ఇక్కడ 45. సీట్ వచ్చేసి 45. 45లో 4వ భాగం 11:15. 11:15. ఇక్కడ 2 పాయింట్ పెట్టుకుందాం. 2:15 కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఈ షేపులు కలవాలి. ఇక్కడ పొట్ట వచ్చేసి బయటికి వెళ్ళిపోయింది. ముందుగా షేపులు కలవడానికి మనకి ఏ స్కేల్ని వాడాలనేది అర్థం చేసుకొని స్కేల్స్ మ్యాచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఎప్పుడైనా సరే ఈ సంకడం నుంచి 2:30 అంగుళాల కాడ గుంట తీయాలి. 2:30 సంకడం నుంచి 2:30లో గుంట కొట్టాలి. దీన్ని మనం షేప్ ఇప్పుడు ఇలా ఇవ్వాలి. ఇక్కడ వచ్చేసి షేప్ ఇలా ఇవ్వాలి. తరువాత స్కేల్ని రివర్స్ చేసుకోవాలి. కుండలాగా బయట షేప్ని యాడ్ చేసుకోవాలి. దీన్ని ఇలా ఇవ్వాలి. ఇలా షేప్ ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇవన్నీ మార్కింగ్ కలుపుకుందాం. ఇలా చక్కగా రౌండ్ షేప్ని ఇచ్చుకోవాలి. ఇక్కడ కూడా రౌండ్ షేప్ని ఇచ్చుకుందాం ఇలా. ఇప్పుడు ఇక్కడ ఏదైతే మన మార్కింగ్ బాక్స్ మార్కింగ్ ఉందో దీనికి చక్కగా ఒక మార్కింగ్ ఇలా గుర్తుపెట్టుకోండి. ఇది 2:30 పాయింట్ మీద ఉంది మార్కింగ్. 2:30 పాయింట్ ఇది గుర్తుంచుకోండి. మీ కటింగ్లో ఎందుకు అనేది అర్థమవుతుంది ఈ మార్కింగ్ ఏందనేది. ఇప్పుడు ఇక్కడ లైట్గా క్రాస్ అన్నారు కాబట్టి దీనికి ఇలా లైట్గా క్రాస్ని అలా ఇచ్చేద్దాం. ఇక్కడ పాకెట్ కోసం పాకెట్ వచ్చేసి పై నుంచి 8 మీద దింపుదాం. సైడ్లో నుంచి పాయింట్ తక్కువ 2:30. 5:15 పాకెట్ ఓపెన్. పాకెట్ తయారు 5:15. దీనికి లోపల జేబు కూడా వేయాలి. ఇన్ను పాకెట్. ఇప్పుడు ఈ మార్కింగ్లో మనం కటింగ్ చేసుకుందాం.
ఇప్పుడు ఈ సంకరౌండ్ ఎంత వచ్చిందో కొలుసుకుందాం. 4 అంగుళాలు వెడల్పు వస్తుంది ఇక్కడ షోల్డర్. ఖర్చు వదిలేసి 2 సెంటర్ 2 ఇక్కడ 12 వచ్చింది. 12 అంటే ఈయనకి ఫ్రీగా ఉంటది చాలు. ఇప్పుడు ఒక సింగిల్ హ్యాండ్ తీసుకుందాం. ఇంకొక ముక్కలు, ఇది 2 ముక్కల షర్టు, ఇది 2 ముక్కల షర్టు. దీంట్లో బ్యాగ్ తీసుకుందాం. ముందుగా ఇక్కడ 1 హ్యాండ్ తీసేద్దాం. హ్యాండ్కి లైట్గా క్రాస్ చేద్దాం. పెద్ద అయినాయి కాబట్టి లైట్గా, ఎక్కువ క్రాస్ లేకుండా లైట్గా క్రాస్ చేద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ సంఖ ఎంత డౌన్ చేసామనేది చూడాలి. ఫ్రంట్లో పావు తక్కువ 10 మీన డౌన్ చేసాం. ఇక్కడ 10 అంగుళాలు పెట్టుకోవాలి. ఇక్కడ 10, ఇక్కడ 10 మీన మార్కింగ్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూసుకుందాం. 12 పావు వస్తుంది. పావు ఇంచి ఇది ఎక్స్ట్రా ఉండాలి, ఇది తక్కువ ఉండాలి కాబట్టి సరిపోతుంది. ఇది ముందుగా ఇక్కడ ఎల్బెండ్ స్కేల్తో సరి చేసుకోవాలి. ఇప్పుడు ఎల్బెండ్ స్కేల్ కావాలి. చెయ్యి క్రాస్లో వేసాం కాబట్టి ఎల్బెండ్ స్కేల్నే వాడాలి. ఇది పొడవు వచ్చేసి 23.5. 23.5 నేను 2 కప్స్ వేస్తాను. ఇది ఖర్చు. ఇక్కడ 10 పావు కప్స్ పొడవు 5.1 ఇంచ్ ఎక్స్ట్రా. సింగిల్ ఫిల్ట్ వస్తుంది. సైడ్లో ఖర్చు, సైడ్లో లోడింగే. ఇక్కడ కూడా ఎల్బెండ్ వాడాలి. ఒక పావు ఇంచ్ కిందకి డౌన్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ మనం సంఖ డౌన్ చేయాలి. అందరికి ఇదే ఇబ్బంది అవుతుంది. సంఖ డౌన్ చేయాలి ఎంత అని. చెస్ట్లో నుంచి 8వ భాగం పెట్టుకోవాలి. 8వ భాగం, 4వ భాగం పావు తక్కువ 11 వచ్చింది. 5.5కి 1 పాయింట్ తక్కువ 8వ భాగం. ఇది ఏదైతే తయారు ఉంటుందో 2వ మార్కింగ్ అక్కడ నుంచి ఇది పైకి ఖర్చు. దీనికి ఖర్చు ఇటు కుట్టు పడేది ఇక్కడికి. ఇలా ముందుగా దీన్ని ఇలా వేసుకుందాం. ఇక్కడ కండకాడ లూజ్ వచ్చేసి 16.5. ఇది 16.5, ఇది ఖర్చు. దీన్ని ఇలా స్ట్రైట్గా ముందు ఇక్కడ నుంచి స్ట్రైట్గా కలుపుకొని ఇక్కడ లైట్గా ఇలా షేప్ని ఇచ్చుకుందాం. ఇప్పుడు ఈ మార్కింగ్లో కటింగ్ చేసుకుందాం. ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఫ్లాట్గా ఉండాలి. 1/2 ఇంచ్ ఫ్లాట్గా లేకుండా ఇక్కడ నుంచి మీరు షేప్ ఇస్తే అరంగుళం తగ్గిద్ది. 1/2 ఇంచ్ ఫ్లాట్గా వదిలేసి అక్కడ నుంచి షేప్ ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ కుట్టు వస్తుంది కాబట్టి కుట్టు వచ్చేదాకా ఫ్లాట్గా ఉండాలి. ఇప్పుడు అసలైన పని ఇక్కడ ఉంది. మీ అందరూ ఇబ్బంది పడుతుంది ఇక్కడే. ఇప్పుడు నేను ఇక్కడ ఒక మార్కింగ్ ని గుర్తు పెట్టుకోండి అన్నాను. ఇది పావు తక్కువ 3. ఈ మార్కింగ్ వచ్చేసి పావు తక్కువ 3 మీద మార్కింగ్ ఉంది. ఆ మార్కింగ్ ఇక్కడ పావు తక్కువ 3, ఇది మార్కింగ్. అది ఈ మార్కింగ్, ఆ మార్కింగ్ ఇదే. ఈ గుంట 2 కలవాలి. ఈ గుంటకి బ్యాలెన్స్ అనేది ముఖ్యం. బ్యాలెన్స్. ఇది ఎంత గుంట తీస్తే ఇది కూడా అలాగే తీయాలి. ఇది తేల్చేస్తే ఇది తేల్చేయాలి. మీకు ఇవన్నీ మీకు ఇంత వివరంగా ఎవరు చెప్పరు. ఈ మార్కింగ్ దీని గురించి మీరు ఇప్పుడు పూర్తి యూట్యూబ్లో ఎక్కడ వెతికినా దొరకదు, ఎవరు చెప్పరు. ఇక్కడ వచ్చేసి 2 అంగుళాల మీద మార్కింగ్ చేసుకున్నాం. ఇక్కడ 4 అంగుళాల షోల్డర్ వెడల్పు వస్తుంది. 2 అంగుళాల మీద మార్కింగ్ చేసి 1.5 ఇంచ్ నుంచే దీనికి డౌన్ చేయాలి. 1.5 ఇంచ్ నుంచే షేప్ని మొదలు పెట్టాలి. ఇక్కడ 1.5 ఇంచ్ లోతు తీయాలి. 1.5 ఇంచ్. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ నుంచే మొదలు పెట్టి 1.5 ఇంచ్ లోతులో ఈ షేప్ని ఇలా యాడ్ చేసుకోవాలి. మీ కాడ ఆర్మ్ హోల్ షేప్స్ స్కేల్స్ ఉంటే స్కేల్స్ని కూడా వాడుకోండి, ఇబ్బంది ఏం లేదు. నా కాడ ఉంది కానీ నేను వాడను. ఇలా గుంట తీస్తే ఫోల్డింగ్స్ అనేవి ఉండవు. ఫోల్డింగ్స్ లేకుండా పర్ఫెక్ట్గా కూర్చుంటాయి హ్యాండ్స్. ఇలా పెద్దవాళ్ళు కూడా ఎదురు ఫోల్డింగ్స్ లేకుండానే వాడుతున్నారు. ఇప్పుడు బ్యాక్ లైట్గా షేప్ ఇస్తే
వెనక కూడా ఫోల్డింగ్స్ ఉండవు. బ్యాక్ లో కూడా లైట్ గా ఇలా షేప్నివ్వాలి. అప్పుడు వెనక కూడా ఫోల్డింగ్స్ అనేవి ఉండవు. ఇలా తీసుకోవాలి చెయ్యి షేపులు. ఇప్పుడు చాక్ పట్టి మార్కింగ్ వచ్చేసి ఇది సెంటర్ లోనే ఉంది కాబట్టి దీన్ని ఖర్చు వదిలేసి సెంటర్ ఫోల్డ్ చేసుకోండి. ఖర్చు వదిలేసి దీన్ని సెంటర్ ఫోల్డ్ చేసుకోండి. ఒక పార్ట్ సింగిల్ పార్ట్ ని తీసుకోండి, లేకపోతే రెండింటిని కటింగ్ అయిపోయింది. సింగిల్ పార్ట్ ఇది 5.5 ఓపెన్, చాక్ పట్టి ఓపెన్. ఇక్కడ 1/2 ఇంచి ఖర్చు దీనికోసం దౌడు కుట్టడానికి. ఇటు ముక్క తగిలిస్తాం. ఇది రెండవ చెయ్యి కటింగ్ చేసేటప్పుడు చాక్ పట్టి ఓపెన్ చేసుకోవాలి. ఇక్కడ దీంట్లో బ్యాక్ తీసుకుందాం. ఇప్పుడు మనకి బ్యాక్ వచ్చేసి 3/4 ఇంచు తగ్గించి పెట్టుకోవాలి. 3/4 ఇంచి ఇక్కడ నుంచి మీరు 3/4 ఇంచు మీద మార్కింగ్ చేసుకోండి. 3/4 ఇంచి 3/4 ఇంచి 3/4 ఇంచి ఇలా 3/4 ఇంచు తగ్గించి మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి ఇది ఎంత వస్తుందో చూసుకొని 12.5 పాయింట్ వచ్చింది. 12.5 పాయింట్ ని ఇక్కడ సెట్ చేసుకోవాలి. 12.5 పాయింట్ ఇది సరిపోయింది. పొడవులో 3/4 ఇంచు తగ్గిద్దాం. ఈయనకి పొట్ట ఉంది కాబట్టి పొడవులో బ్యాక్ 3/4 ఇంచి తగ్గిద్దాం. లూజులో 3/4 ఇంచి. ఈ లూజులో 3/4 ఇంచ్ అనేది ఇంకా కామన్. పెద్ద పట్టి వేసే వాళ్ళకి 3/4 ఇంచి, చిన్న పట్టి వేసే వాళ్ళకి 1/2 ఇంచు తగ్గించుకుంటే చాలు. ఇలా ఇలా బారుకి ఒకే లెవెల్ గా ఉండాలి. సెంటర్ లో ఒకసారి బయటికి ఇది కలవదు, సరి చేసుకోవాలి. ఇప్పుడు దీనికి ఇక్కడ మార్కింగ్ వేసుకుందాం. ముందుగా ఇక్కడ 3/4 ఇంచి పొడవు తగ్గించి కట్ చేద్దాం బ్యాక్. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ కి ఏమో పొట్ట ఉంది కాబట్టి బయటికి పెట్టేశాం. మరి బ్యాక్ ఎట్లా అని చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. ఈ రెండు ఒకే షేప్ లో తీసుకుంటే సైడ్ లో ఇలా లెగిసిపోయి ఉంటది. సైడ్ లో ఇలా లెగిసిపోయి ఉంటది. సైడ్ కి రెండు వైపులా, రెండు జాయింట్లలో, సైడ్ జాయింట్లలో. అప్పుడు ఇక్కడ ఏం చేయాలి? లోపలికి షేప్ని ఇచ్చుకోవాలి. వెనక మనకు వీపుకి ఉండేది మొత్తం గుంటే, ఫ్రంట్ లో పొట్ట ఉంది కాబట్టి పొట్టకు పెంచాము. వెనక ఉండేది గుంట కాబట్టి దీనికి గుంట కొట్టుకోవాలి. ఈ రెండింటిని కుట్టేటప్పుడు బ్యాలెన్స్ గా కలిపి కుట్టాలి. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ వచ్చేసి 1.5 ఇంచ్. 1.5 అనేది కామను. 1.5 అనేది కామను. 1.5 కంటే మీరు ఎంత తగ్గిస్తే అంత షోల్డర్ పెంచుకుంటూ ఉండాలి. ఇక్కడ ఒక 1/2 ఇంచి డౌన్ చేద్దాం. బ్యాక్ వీపు కాడ 1/2 ఇంచి డౌన్ చేస్తే ఫోల్డింగ్స్ పడకుండా ఉంటాయి. మీరు యూట్యూబ్ మొత్తం జల్లెడ పట్టినా మీకు ఇంత వివరంగా ఎవరు చెప్పరు. ఇంత వివరంగా, ఇంత క్లారిటీగా విడమరచి ప్రతి ఒక్క లెక్క, ప్రతి ఒక్క షేపు, ఇది పని. ఫ్రంట్ లో పొట్ట ఉంది కాబట్టి కుండలాగా పొట్ట పెట్టాం, కుండ షేపు. ఇక్కడ బ్యాక్ లైట్ గా ఒక 1/2 ఇంచి షేప్ ఇచ్చాం లోపలికి. ఈ రెండు కుట్టేటప్పుడు జాగ్రత్తగా కుట్టాలి, బ్యాలెన్స్ గా ఉండాలి. ఫ్రంట్ లో మనకు పొట్ట ఉంటది, వెనక ఏం ఉండదు. వెనక మొత్తం గుంటే ఉంటది. ఎవరికైనా ఏ వీపుకైనా గుంటే ఉంటది. ఇలా కట్ చేసుకోవాలి చక్కగా. ఇది ఒకసారి సంఖ రెండు ఎలా వస్తుంది అనేది చూసుకుందాం. రెండు సరిపోయినాయి. ఫ్రంట్ సంఖ, బ్యాక్ సంఖ రెండు సరిపోయినాయి. ఇలా కూడా కొలుసుకోవాలి. పని ఎంత చెప్పినా తక్కువే, ఏదో ఒక లోపం ఉంటూనే ఉంటది. ఇక్కడ రెండవ చెయ్యి కట్ చేసుకుందాం. ఇప్పుడు
కటింగ్ చాలా జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. లెక్కలు, షేపులు ఇవన్నీ బాగుంటేనే ఒంటి మీద కూర్చునేది. చాక్ పట్టి ఇప్పుడు లాస్ట్ లో ఇలా కట్ చేసుకోవాలి. ఈ షేపులు ఇవే, మీకెవరు దీని గురించి ఎవరు చెప్పరు కూడా, ఏ గురువు చెప్పడు. మీకోసం నేను ఎంతో శ్రమపడి మీకు అర్థం అవ్వాలని ఎంతో ప్రయత్నం చేసి మరిచి ప్రతి ఒక్క పాటు, ప్రతి ఒక్క కొలత, భాగాలు మీకు అర్థం అవ్వాలని చాలా కష్టపడి చేస్తున్నాను నేను వీడియోలు. నాకు ఫోన్ కాల్స్ కూడా ఎక్కడెక్కడి నుంచో చేస్తున్నారు. అందరూ చాలా సంతోషంగా మాట్లాడుతున్నారు. మీ వల్ల మా కొన్ని సమస్యలు తీరిపోతున్నాయని. ఇది షేపు, హ్యాండ్ షేపులు ఇలా ఉండాలి. ఎదురు ఫోల్డింగ్స్ పడవు ఇలా కట్ చేసుకుంటే. ఇప్పుడు షోల్డర్, ఈ షోల్డర్ చాలా మంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు షోల్డర్ తీయడానికి. దీని లెక్క తెలిస్తే మీరు చాలా సింపుల్ గా షోల్డర్ సెట్ చేయగలరు. షోల్డర్ సెంటర్ పాయింట్ అర్థం కావట్లా. అందరికీ ఒకటే లెక్క ఉజ్జాయింపుగా పెట్టేస్తున్నారు చాలా మంది. అందరికీ ఉజ్జాయింపుగా ఒక పావు ఇంచి పెంచి ఒక పావు ఇంచి తగ్గించి అలా ఒక హద్దుల్ని పెట్టుకున్నారు, సొంత హద్దులు. దానికి ఒక కొలత అనేది లేదు. మీరు అసలు అలా ఎలా తీస్తున్నారనేది మీకే అర్థం అవ్వాలి. షోల్డర్స్ కొలత, హద్దు అనేది హద్దు మీ అంతటా మీరు సొంతంగా పెట్టుకున్న హద్దులే. 40 చెస్ట్‌కిను, 34 చెస్ట్‌కి, 46 చెస్ట్‌కి, 36 అందరికీ ఒకటే 5.5, 3.5, 5.5, 3.5 లేదా కొంచెం పెంచుకోవాలి లేదా కొంచెం తగ్గియాలి. ఇంకంతే షోల్డర్ లెక్క మీరందరూ పాటిస్తున్నది. అది ఎట్లయిద్దనేది మీరు అర్థం చేసుకోవాలి, మీకే తెలియాలి. ఇది ఖర్చు వదిలేయాలి. ఇది మనం బ్యాక్ పార్ట్‌కి షోల్డర్ తగిలియడానికి గల ఖర్చు ఇది. ఈ షోల్డర్ వచ్చేసి చెస్ట్‌లో నుంచి 8వ భాగం. చెస్ట్ 43, 43ని 8 భాగాలు చేయాలి. భాగాహారం 43ని 8 భాగాలు చేయాలి. పావుదకు 11 4వ భాగము, 5.5కి 1 పాయింట్ తక్కువ 8వ భాగము, 5.5కి 1 పాయింట్ తక్కువ 8వ భాగం ఇక్కడ పెట్టి మళ్ళీ ఇటు ఖర్చు పెట్టుకోవాలి. ఇప్పుడు ఇది టోటల్ ఎంత అయింది? 6 అయింది. 6, ఈ 6ని ఇక్కడ పెట్టుకోవాలి. ఈ 6ని ఇక్కడ పెట్టి పొట్టగల వారికి ఇక్కడ షోల్డర్ డౌన్ ఎక్కువ చేయాలి. పొట్టగల వారికి, నార్మల్ వాళ్ళకి మనం 2 అంగుళాలు డౌన్ చేస్తున్నాం, ఈయనకి 2.5 డౌన్ చేయాలి. 2.5. ఇప్పుడు ఇక్కడ ఈ గుంట కొట్టేది ఇప్పుడు మీకేం అర్థం కాదు. ఇప్పుడు నేను చెప్పిన, ఇప్పుడు నేను కూడా ఉజ్జాయింపు వేస్తా 2.5. ఎందుకంటే సెంటర్ పాయింట్ అనేది కనుక్కోవాలి. ఫ్రంట్ లో వచ్చేసి మనం 3 అంగుళాలు పెడితే ఇక్కడ 3.5 పెడుతున్నా, పావు ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నా ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ షోల్డర్ పొడవు ఇది ఖర్చుతోటి. ఇది ఇక్కడ పావు ఇంచి షేప్ ఇస్తున్నా, పావు ఇంచిని పెంచుతున్నా. ఇది షోల్డర్, పూర్తి షోల్డర్. ఇక్కడ ఎక్కువ ఎందుకు పెట్టాను? పొట్ట ఉంది కాబట్టి పెట్టాను. మీకు అర్థమైంది. ఇప్పుడు ప్రతి ఒక్క పార్ట్ వివరంగా తెలియజేస్తా, మీకు ఇబ్బంది ఏమి లేదు. ఇది పని అనేది సముద్రం లాంటిది. ఎవరు ఎంతో మంది ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటారు, కొత్త కొత్త టెక్నిక్లు వాడుతూ ఉంటారు. పనిలో హద్దు అనేది లేదు. కానీ మనం కస్టమర్కి బ్రహ్మాండంగా కూర్చోబెట్టామా లేదా, ఇదే మన టార్గెట్ పనికి. ఇప్పుడు ఈ షోల్డర్ వచ్చేసి
మీరందరూ పెట్టే షోల్డర్కి దీనికి ఏం తేడా ఉందో మీరు గమనించుకోండి. మేము ఇలా చేస్తున్నామే అని. ఇప్పుడు దీన్ని ఎలా గుంట తీయాలి? దీన్ని ఇలా గుంట తీయాలి. ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఒక మార్క్ ఇలా వేసుకోవాలి. ఒక మార్క్. ఇప్పుడు మార్కింగ్ ఎక్కడికొచ్చింది? నేను 2.5 మీద మార్క్ వేసానే అక్కడికే ఉంది ఇది. ఈ 2.5కి ఏదైతే నేను మార్క్ చేశానో కనబడుతుందో లేదో మీకు వీడియోలో, అక్కడికే ఉంది. 2.5 మార్క్ కాడే ఉంది. ఇప్పుడు దీనికి మనం ఒక చిన్న పాదం, ఏదైతే మనం మెడ తగిలడానికి గల చిన్న పాదం ఉంటుందో ఆ పాదం ఖర్చు ఇలా వదిలేయాలి. చిన్న పాదం ఖర్చు. ఇక్కడ నుంచి రౌండ్ షేపు ఎలా ఉండాలంటే తేలిపోకూడదు, అలా అని డీప్గా గుంట కొట్టకూడదు. ఇది మీడియంగా ఒక బ్యాలెన్స్గా ఉండాలి. దీన్ని ఇప్పుడు నేను గుంట కొడతాను. ఇది గుంటని ఎక్కువ తీసినా ఉపయోగం లేదు, లైట్గా తేల్చేస్తే కూర్చోదు. రెండు ఇబ్బందే. ఇవన్నీ బ్యాలెన్స్ ముఖ్యం. ప్రతి పాటకి బ్యాలెన్స్ అనేది అర్థం అవ్వాలి, నమూనాలు తెలుసుకోగలగాలి. ఇప్పుడు ఇది సెట్ అయిందా లేదా అనేది ఇలా చూసుకోవాలి. సెట్ అయిందా లేదా? ఒక్క పాయింట్ షోల్డర్ ఎక్కువ ఉంది, అది ఎటు తగ్గియాలి? అటా ఇటా? ఎటు తగ్గియాలి? దీన్ని ఇలా పెట్టుకోవాలి. దీన్ని ఖర్చు కూడా తగిలియాలి. తయారు ఎలా వస్తుందో అలా పెట్టేయాలి. ఖర్చులు పెట్టేసి తర్వాత దీన్ని ఇలా పరిచి దీన్ని ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకోవాలి. ఇలా చూసుకుంటే ఇక్కడ గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్ ఉండాలి. ఇది ఫ్రంట్ లాగినప్పుడు ఈ గ్యాప్ అనేది సరిపోవాలి. ఇప్పుడు ఒక పాయింట్ ఇటు తగ్గాలి, మెడ వైపు తగ్గాలి. ఒక్క పాయింట్ ఇటు, ఒక పాయింట్ ఇటు తీసేద్దాం. నా కత్తెర సాన పట్టియాలి, అందుకే జారుతుంది, ఇది క్లాత్ జారుతుంది. అది ఇలా చూసుకోవాలి. ఇప్పుడు సరిపోయింది. ఇప్పుడు ఇది సరిపోయింది. దీనికి షోల్డర్కి స్పెషల్. ఇప్పుడు మీకు దీంట్లో ఏం అర్థమైంది? షోల్డర్ని ఇక్కడ ఎక్కువ ఎడల్పు చేశాము. ఎందుకు చేశాము? షోల్డర్ ముందుకి రావాలి కాబట్టి. గుంట ఇది పెరిగే కొద్దీ దీంట్లో సగం చేస్తాం కాబట్టి గుంట పెరుగుతూ ఉంటుంది. ఈ గుంట పెరిగే కొద్దీ షోల్డర్ ముందుకు వచ్చింది, ఎక్కువ వాళ్తా ఉంటుంది ఫ్రంట్లోకి. ఎదురు మన మెడకాడ నుంచి కిందకు వాళ్తా ఉంటుంది. ఈ వాలితే ఏమైద్ది? ఈ ఫ్రంట్ని లాక్కోకుండా ఇది ఫ్రంట్కి నెట్టేస్తూ ఉంటుంది. వెనక్కి లాక్కోదు, ఇటుకే నెట్టేస్తుంది. ఎందుకు? ఇటు వాలుతుంది కాబట్టి ఫ్రంట్ ఎదురు లెగవకుండా ఫ్రంట్ చక్కగా కూర్చుంటది పొట్టగల వారికి. అదే మనం నార్మల్ వాళ్ళకి షోల్డర్ వేసినట్లు వేస్తే, చిన్న షోల్డర్ ఇక్కడ వెడల్పు చేయకుండా అది ఫ్రంట్ ని వెనక్కి లాక్కుంటా ఉంటది. పొట్టగల వారికి లెగుస్తా ఉంటది, ఫ్రంట్ లో లెగుస్తా ఉంటది, లేపుకుంటది, వెనక్కి లాక్కుంటది. అందుకనే షోల్డర్ ఎప్పుడైనా సరే వెనక్కి లాక్కోకుండా పొట్టగల వారికి ఈ గుంట కొట్టడానికి కూడా, గుంట నార్మల్ గా పెట్టి గుంట కొట్టడం వల్ల ఉపయోగం ఉండదు. షోల్డర్ ని కూడా వెడల్పు పెంచాలి. ఇక్కడ ఎత్తు షోల్డర్, దీన్ని ఎడల్పు పెంచాలి. ఈ ఎడల్పు పెరిగితేనే గుంట లోతు వస్తుంది. అలా రాకుండా నేను షోల్డర్ ని ఎక్కువ గుంట కొట్టాను, నార్మల్ గా పెట్టేసి 2 అంగుళాలు గ్యాప్ పెట్టేసి అని గుంట కొడితే వెనక లాక్కుంటది. అప్పుడు వెనక లెగిసిద్ది. అప్పుడు షర్టు వెనక లాగి వెనక పొడవు తక్కువైద్ది. ఇవన్నీ ఇంత క్లారిటీగా మీకు ఎవడూ చెప్పలేడు, ఇంత వివరంగా. ఇది పని, ఎంత చెప్పినా తక్కువే పనిలో. సముద్రం లాంటిది పని. షోల్డర్ షర్టుకి ప్రాణం. ఇప్పుడు అర్థమైంది మీకు షోల్డర్ షర్టుకి ప్రాణం అని ఎందుకు చెప్తున్నాను. షోల్డర్ ని సెట్ చేయకపోతే షర్టు మొత్తం పాడైపోయింది. ఇది పొట్టగల వారికి షోల్డర్ తీసే విధానం, గుంట కొట్టే విధానం. కుండలాగా పొట్ట ఉంది, ఈయనకి షర్టు లెగవదు. షోల్డర్ సరి చేశాం కాబట్టి లెగవదు. ఈ షోల్డర్ నార్మల్ గా పెట్టేస్తే షర్టు ముందుకి లెగుస్తా ఉంటది. ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.